హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చి మనం గ్యాస్ స్టవ్ని అయితే డైలీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా క్లీన్ చేసుకునే పర్పస్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ టిప్ ఏంటంటే, ఒక బౌల్లోకి కొద్దిగా కాఫీ పౌడర్ని అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కాఫీ పౌడర్ కలిపిన వాటర్ని అయితే గ్యాస్ స్టవ్ మొత్తం కూడా ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే కనుక మనకి గ్యాస్ స్టవ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. అలాగే దీని నుంచి వచ్చే స్మెల్కి అయితే చిన్న చిన్న పురుగులు, చీమలు లాంటివి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా గ్యాస్ స్టవ్ అయితే మనకి చాలా షైనింగ్గా కనిపిస్తుందండి. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం ఇలాంటి లైఫ్ బాయ్ సోప్స్ని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇప్పుడు దీంతో ఒక చిన్న టిప్ అయితే చెప్తాను, నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ సోప్ని అయితే నేను ఇక్కడ ఓపెన్ చేసుకున్నానండి. ఓపెన్ చేసిన తర్వాత మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదండి. ఈ లవంగాల్ని ఒక 6 to 7 వరకు లవంగాలను అయితే ఈ సబ్బుకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ సబ్బుని అయితే బాత్రూంలో పెట్టేసుకుంటే కనుక బాత్రూమ్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్స్ అవి పోయి మంచి సువాసనతో అయితే ఉంటుంది. అలాగే ఇందులో లవంగాలు పెట్టాం కదండి, వీటి నుంచి వచ్చే ఘాట్ స్మెల్కి బొద్దింకలు, దోమలు లాంటివి రాకుండా ఉంటాయి. అలాగే మన బీరువాలోని కబోర్డ్స్లోనే ఉన్న శారీస్ మధ్యలో కనుక ఈ సబ్బును ఈ విధంగా పెట్టేసుకుంటే కనుక అవి మంచి సువాసనతో ఉంటాయి. అలాగే శారీస్ కూడా పాడవ్వండి. ఇక్కడ నేను సోప్ మొత్తాన్ని చూపిస్తున్నాను, కానీ మీ అవసరానికి తగ్గట్టు సోప్ని కట్ చేసుకుని కూడా మీరైతే యూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో చీపురుని అయితే డైలీ వాడుతూ ఉంటాం కదండి. ఇలా వాడుతూ ఉన్నప్పుడు అది కొన్ని రోజులకి దీనికి ఉన్న థ్రెడ్స్ అవి ఊడిపోయి ఈ పుల్లలు అనేవి మనకి చేతికి తుడుస్తున్నప్పుడు గుచ్చుకుపోతూ ఉంటాయి. దానికోసం అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. దీనికోసం ఏం లేదండి, మన ఇంట్లో యూజ్ చేయని సాక్స్లు అయితే ఉంటాయి కదా, ఒక సాక్స్ని తీసుకుని చీపురికి ఈ విధంగా తొడిగేసుకోవాలి. తొడిగిన తర్వాత అది లూజ్ అయ్యి పడిపోకుండా ఉండడం కోసం ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకుని మనం చీపుని యూజ్ చేయడం వలన ఈ పుల్లలు అనేవి మన చేతికి గుచ్చుకోకుండా ఉంటాయి. ఈ టిప్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఈ చీపురికే కాదండి, ఈనెల చీపురికి కూడా ఇదే విధంగా సాక్స్ని అయితే వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో అయితే స్ప్రే బాటిల్ వాడేసిన తర్వాత ఇలాంటి మూతలు అయితే ఉంటాయి కదండి, ఇవి పొడవుగా ఉంటాయి కాబట్టి ఇవి మనకి చిన్న ఆర్గనైజర్లు అయితే పనిచేస్తుంది. దీనికోసం మన ఇంట్లో అయితే డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి, ఈ టేప్ని ఇలా 2 పీసెస్ కింద కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ మూతకైతే ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ హోల్డర్ని అయితే మన ఇంట్లో వాల్కి కానీ లేదా డోర్ బ్యాక్ సైడ్ కానీ లేదా కబోర్డ్స్ దగ్గర కానీ ఈ విధంగా స్టిక్ చేసేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత పిల్లల ఐడి కార్డ్స్ లాంటివి, ఇలా హెయిర్ క్లిప్స్ లాంటివి ఉంటాయి కదండి, వీటిని అయితే ఈజీగా మనం ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనం గ్యాస్ స్టవ్ని రెగ్యులర్గా కడుగుతూ ఉంటే కనుక గ్యాస్ స్టవ్ అనేది పాడైపోతూ ఉంటుందండి. దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన ఇంట్లో ఉన్న దోశ బ్యాటర్ కానీ లేదా ఇడ్లీ పిండి కానీ ఏదో ఒకటి తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను స్క్రబ్బర్ని క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఉండే రేకులను అవి తీసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఇడ్లీ పిండిని అయితే వేసుకుని ఈ స్క్రబ్బర్తో ఈ విధంగా నేను రఫ్ చేసుకుంటున్నానండి. మనం సర్ఫ్ కానీ సోప్ కానీ ఎటువంటి లిక్విడ్స్ కూడా వేయవలసిన అవసరం లేదు. గ్యాస్ స్టవ్ కున్న జిడ్డు, మురికి అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అసలు మనం వాటర్ పెట్టి కడగవలసిన అవసరమే ఉండదు. ఇప్పుడు ఈ స్క్రబ్బర్ని ఒకసారి వాష్ చేసేసుకుని ఈ స్క్రబ్బర్తోనే నేను నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఫస్ట్ చూసారు కదా, మనం కడగవలసిన అవసరం లేకుండానే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. దీనిపైన ఉండే జిడ్డు, మురికి మరకలు కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయాయి కదండి. ఇలా ఒక్కసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని తుడిచేసుకుంటే కనుక గ్యాస్ స్టవ్ అనేది మనకి చాలా నీట్గా కనిపిస్తుంది, మంచి షైనింగ్తో ఉంటుందండి. ఇక్కడ నేను సోప్ కానీ లిక్విడ్స్ కానీ వాటర్ కానీ ఏమీ యూస్ చేయలేదు. చాలా నీట్గా అయితే మన గ్యాస్ స్టవ్ అయితే రెడీ అయిపోయింది. ఈ టిప్ అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటే ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో నెయిల్ పాలిష్ ఒక్కసారి వాడిన తర్వాత మనం మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం యూస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ క్యాప్ అనేది చాలా టైట్గా ఉంటుంది, తీయడం చాలా కష్టమవుతుంది కదండి. సో దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి.
ఇప్పుడు ఇక్కడ నేను ఈ బాటిల్కి ఉన్న క్యాప్ అయితే తీసేస్తున్నానండి. క్యాప్ తీసిన తర్వాత మన ఇంట్లో వ్యాజ్లిన్ ఉంటుంది కదండి, ఈ వ్యాజ్లిన్ని ఈ నెయిల్ పాలిష్ ఈ సీసా చుట్టూ కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్ పెట్టుకుంటే కనుక మనకి తీయడానికి అయితే చాలా ఈజీగా వస్తుంది. అంత కష్టపడవలసిన అవసరం అయితే ఉండదు. నేను ఇంట్లో ఉన్న మిగిలిన బాటిల్స్ కూడా ఈ విధంగానే వ్యాజ్లిన్ అయితే అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా అప్లై చేసిన తర్వాత ఈ క్యాప్ని అయితే మీకు తీసి చూపిస్తాను చూడండి, ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనం అంత కష్టపడవలసిన అవసరం అయితే ఉండదు. ఈ టిప్ అయితే అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఇంతేనండి. ఇప్పుడు వీడియోలో చూపించిన టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.